రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తొచ్చేది హలీం హరీస్. రంజాన్ మాసం మొదలుతో నల్గొండలో హలీం సందడి షురూ అయింది. పట్టణంలోని ప్రధాన వీధులలో హలీం సెంటర్లు వెలిశాయి. రంజాన్ మాసంలో నోరూరించే హలీం ప్రత్యేకతపై స్టోరీ. రంజాన్ సమయంలో ఇఫ్తార్కు పర్యాయపదంగా హలీంలని చెప్పవచ్చు. రంజాన్ మాసం మొత్తం ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం, నీరు తీసుకోరు. సాయంత్రం ఇఫ్తార్తో ఉపవాసాన్ని విరమిస్తారు. హలీంలలో అధిక శక్తి కలిగిన ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇది శక్తి బూస్టర్గా పనిచేస్తుంది. గోధుమలు, బార్లీ, వివిధ రకాల దినుసులు, మాంసం వంటి వివిధ పదార్థాలతో వండిన హలీం రుచికరమైనది మాత్రమే కాకుండా పోషకాహారానికి కేంద్రమని చెప్పవచ్చు. ఈ వంటకానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మొఘలు కాలంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా హైదరాబాద్కు వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. మొదట్లో హైదరాబాద్లో ప్రారంభమైన ఈ వంటకం అన్ని జిల్లాలకు పాకింది. రంజాన్ వంటకాలలో విడదీయరాని బంధంగా పెనవేసుకుంది. సుగంధ ద్రవ్యాలు, వివిధ పదార్థాల మిశ్రమంతో రుచికరంగా ఉంటుంది. హలీం కండరాలు, కణజాలాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వల్ల క్షీణించిన శక్తి స్థాయిలను నింపడంలో ఉపయోగపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ను కలిగి ఉంటాయి. హలీం తయారీ కోసం గోధుమలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపప్పు, మినపప్పు, మసాలా దినుసులైన ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, పిస్తా, జీడిపప్పు, అంజీరా, బాదం, కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయ వంటివి ఉపయోగిస్తారు. ఆరోగ్యకరమైన పోషకాహారాలలో హలీం కూడా ఒకటని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో హలీం సెంటర్లు వెలిశాయి. ముస్లింలతో పాటు హిందువులు సైతం ఈ హలీంలను తినేందుకు పోటీ పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ये नलगुंडे में क्लॉक टावर के पास चिकन हरीस, मटन हलीम दो भी मिलेगा. हर रमज़ान में पूरे सब हिंदू मुस्लिम भाई रहेगा, दोनों एक ही जगह बैठ के हरीस सब जने खा लेते. और एक बात क्या है बोले तो एक साल में पूरा एक ही महीने में चिकन हरीस हलीम मिलेगा. अच्छा रहता, बहुत जने रहे को खा लेते. आप लोग भी आको खा सकते, टेस्ट अच्छा है. इसमें क्या था, एनर्जी फूड पूरा A to Z रहता, अच्छा रहता. वो घी रहता, मटन शेरवा, सिरे का शेरवा रहता, पूरा रहता. अल्हम्दुलिल्लाह अच्छा है. నల్గొండ క్లాక్ టవర్ దగ్గర హలీం చాలా ఫేమస్, బాగున్నది. నల్గొండ ప్రజలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే వచ్చి తినవలసిందిగా కోరుతాను. అందరూ కూడా చాలా బాగుంది. హరీసు అక్కడ ఈ సంవత్సరం మొత్తం కూడా ఎక్కడ దొరకదు, ఈ 1 మంతే దొరుకుతుంది. కాబట్టి అందరూ వచ్చి తిని టేస్ట్ చూడవలసిన. మేమైతే ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తింటా ఉన్నాం. చాలా బాగుంది టేస్ట్గా. తినని వాళ్ళు ఉంటే వచ్చి తినవలసిందిగా కోరుతాము. నల్గొండ పట్టణ ప్రజలందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు. రంజాన్ అనగానే చికెన్ హరీస్, మటన్ హలీం అని వస్తుంది. రంజాన్ మాసంలో చికెన్, మటన్ హలీం, హరీస్ వంటకాలు తయారు చేస్తాము. మటన్ హలీం క్రేజ్ పెరగడం జరిగింది. చికెన్ బ్లడ్ వల్ల కొంచెం అమ్మకాలు తగ్గినాయి. మటన్ హలీంలో మటన్, నెయ్యి, పాలు, మీగడ, కొవ్వ, కాజు, బాదం, పిస్తా, నాణ్యమైన పౌష్టిక ఒక మటన్ వంటకం తయారు చేసి మటన్ హలీం ప్రజలకి సేవలు అందిస్తున్నాం. నల్గొండలో గత 25 సంవత్సరాలుగా మటన్, చికెన్ హరీస్ అమ్మకాలపై సేవలు చేసి పౌష్టికాహారం ప్రజలకు తినిపిస్తున్నాం. మేము చికెన్ హరీస్లో చికెన్, నెయ్యి, పాలు, మీగడ, పప్పు దినుసులు, గరం మసాలా, ఇలాచీ, లవంగ, షాజీరా, దాల్చిని చెక్క, అనాస పువ్వు, గోధుమలు, అనేక గరం మసాలాలు వేసి దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నాము. ఇంకోటి దీని ఎమ్మటి ఒక పాయ షేర్వాణి వస్తుంది. గొర్రెపొడ లెక్క కాళ్ళు, తలకాయ ఒక షేర్వాణి, పల్లి, నువ్వులు, పుట్నాలు, కొబ్బరితో 4-5 గంటలు ఉడికించి షేర్వాను మసాలాలతో తయారు చేసి ఒక రుచికైన పౌష్టికాహారం ప్రజలకు అందిస్తున్నాం. మటన్ యొక్క కాస్ట్ 300 ఉన్నది, చికెన్ యొక్క కాస్ట్ 180 ఉన్నది. బ్లడ్ ఫ్లూ వల్ల కొంచెం చికెన్ వల్ల హరీస్ ప్రజలు కొంచెం తింటలేరు. మటన్ యొక్క క్రేజ్ పెరగడం జరిగింది. అయినా మాకు అమ్మకాలు చాలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీతోని చికెన్
మటన్ గిన క్వాలిటీతో మేము మెయింటైన్ చేసి ఒక 20 సంవత్సరాలుగా ప్రజలందరికీ సేవలు అందిస్తున్నాం. నల్గొండ ప్రజలందరూ ఒకసారి వచ్చి మా యొక్క టేస్ట్ చూసి ఆదరించండి. నల్గొండ పట్టణ ప్రజలకి నమస్కారం. చెప్పేది ఏమనగా రంజాన్ శుభాకాంక్షలతోనే ఇప్పుడు మన కొత్తగా హరీసు హలీము మా పాయింట్లో ఫస్ట్ హరీస్ ఉండే, ప్రస్తుతం ఇది బట్లో వచ్చింది కాబట్టి ఈ మన మటన్ హలీం కూడా పెట్టడం జరిగింది. దాంట్లో మన డ్రై ఫ్రూట్స్ మరియు హరీస్లో అయినా హలీంలో అయినా డ్రై ఫ్రూట్లు మసాలాలు స్వచ్ఛతమైన హైదరాబాద్ నుంచి తెప్పించి నాణ్యతంగా వండించి మన మాస్టర్లు అంతా హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు ప్రిపరేషను ఒక 8-9 అవర్స్ ఉంటుంది ప్రిపరేషను. నల్గొండ ప్రజలకి అందుబాటులో ఉండి నా యొక్క ప్రయత్నం చేసి మంచిగా తినిపించి ఆరోగ్యానికి ఇస్తున్నాను. మొత్తం 12 నెలలు ఈ ఒక్క నెల మనకు రంజాన్ కాబట్టి ఈ స్పెషల్ హరీస్ హలీం డబల్ కా మీఠా కద్దుకి ఖీర్ ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ మా కాడ హోటల్లో లభించింది. మీరందరూ దయచేసి వచ్చి మాకు ఆస్వాదించి రుచిగా టేస్ట్ చేయగలరు.